హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే దోసకాయతో సాంబార్ ఎలా చేసుకోవడం, అది రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా హెల్తీగా మన ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అది మసాలాతో సహా మన ఇంట్లో చేసిన మసాలాతోని పిల్లలు ఇష్టపడి తినేలా ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకున్నాం. దానికోసం అయితే ముందైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా దానికోసం ముందైతే ఇగోండిలా ఒక్క దోసకాయ తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. ఈ దోసకాయని ముందైతే దీని స్కిన్ మొత్తం తీసేసి ఇది కాస్త హాఫ్ బాయిల్ చేసుకొని మిక్సీ చేసి ఇది మొత్తం పేస్ట్లా చేసుకోవాలన్నమాట. చేసుకున్నాక మిగతా ఈ కాయగూరలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. అయితే మనకి ఇది 5 or 10 minutesలో కంప్లీట్ అయిపోతుంది. పప్పు రెడీ చేసి పెట్టుకున్నాము అంటే టేస్ట్ అయితే హోటల్లో సాంబారు చూడండి, మ్యారేజెస్లో గట్రా పెడతారు కదా, ఆ సాంబార్ టేస్ట్ అయితే వచ్చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఈ ఒక్క కాయ వల్ల టేస్ట్, సాంబార్ టేస్ట్ మొత్తం మారిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ముందైతే ముందు దీని స్కిన్ మొత్తం తీసేసి ఇది బాగా బాయిల్ చేసుకొని గుజ్జు చేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం. ఇదిగోండి, ఇలా దోసకాయనైతే స్కిన్ మొత్తం పీల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఇలా బాయిల్ చేసుకుంటే మెత్తపడుతుంది కదా కాస్త, అప్పుడు మిక్సీ చేసుకొని మనం ఇందులో కలుపుకోవడం. ఇంకా ఇదిగోండి, సాంబార్ కోసం చింతపండు అయితే పెద్ద నిమ్మకాయ అంతా తీసుకున్నాను చూడండి. ఇప్పుడు ఇది బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టి రెడీ చేసుకొని పెట్టుకున్నాం. ఇదిగోండి, ఇలాగ ముక్కలు అయితే అన్నీ రెడీ చేసేసాను. ఇప్పుడు ముందైతే ఇవి బాయిల్ చేసేద్దాం. బాయిల్ చేసేసి మనం రెడీ చేసేసుకుందాం మిగతావంతా. ఇది పూర్తిగా బాయిల్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ దోసకాయ మొత్తాన్ని మనం ముందైతే మిక్సీ చేసేసుకుందాం. ఇది ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా బాగుంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. కాకపోతే ఏంటి అంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాము అంటే పిల్లలకి దాని టేస్ట్ తెలిసిపోతుంది. ఇప్పుడు ఇది కొంచెం వేసాము అంటే పిల్లలకి అంత వేరం తెలియదు. సేమ్ హోటల్లో సాంబార్ అయితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట టేస్ట్ అయితే, మరి ఏం ఎక్కడ తేడా రాదు. ఇది మిక్సీ చేసేసుకుందాం. ఇంతలో ముక్కలు కూడా బాయిల్ చేసేద్దాం. ఇంకోండి, ఇది మిక్సీ చేసి తెచ్చేసుకున్నాం కదా. ఇగోండి, ఇలా పూర్తిగా కాకుండా కాస్త కోర్స్గా ఇలాగ గ్రైండ్ చేసుకున్నాము అంటే మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. అయితే ఇగోండి, మిగతా ముక్కలు కూడా అన్నీ బాయిల్ చేసి రెడీ చేసి పెట్టేసుకున్నాను. చింతపండు కూడా పులుసు చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇగోండి, ఇది పప్పు మొత్తాన్ని ఉడికించి అందులో కాస్తంత వాటర్ వేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పప్పులో మనం ఇదంతా మొత్తాన్ని కలిపేద్దాం. ఇప్పుడు ఇంకా ఇగోండి, ఇందులో మొత్తం దోసకాయ గుజ్జు అంతా వేస్తాం కదా. ఇప్పుడు బాగా కలిపిస్తాను ఒకసారి. మనం ఇందులో ఇప్పుడు రుచికి తగ్గ సాల్టు, చింతపండు పులుసు, ఇదిగోండి ఇంత బెల్లం ముక్క పడుతుంది, బెల్లం ముక్క, అలాగే కాస్తంత పసుపు, మనం బాయిల్ చేసుకున్న ముక్కలన్నీ ఇందులో వేసేద్దాం. ఇంకా ఇలాగా వంకాయ వేసినా కూడా చాలా చిక్కగా వస్తుంది కదా సాంబారు. అందుకని సాధ్యమైనంత వరకు వంకాయ మాత్రం వేయడానికి ట్రై చేస్తాను నేను. ఎందుకంటే వంకాయ పిల్లలు తినరు, అవాయిడ్ చేస్తారు. కానీ అది సాంబార్ చిక్కదనం మీద చాలా బాగా వస్తుంది. మనకి పప్పుతో చిక్కగా వచ్చిందనుకోండి, అది టేస్ట్ వేరేగా ఉంటుంది. అదే ఇలా ముక్కలతో వేరేగా చిక్కగా వచ్చిందంటే ఈ టేస్ట్ వేరేగా ఉంటుంది. దానికన్నా ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని నేను సాధ్యమైనంత వరకు ఇలా చిక్కగా చేయడానికి ట్రై చేస్తానన్నమాట. ఇదిగోండి, సగంకున్న సాంబార్ కాస్త ముక్కలన్నీ మనం యాడ్ చేయగానే చూడండి ఈ తపాలు మొత్తం ఫుల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ఇలా మనం పొయ్యి మీద పెట్టి మరిగించేసుకోవడమే. ఒక 2 minutes మరిగిందంటే అది పొంగు వచ్చిందంటే మనం సాంబార్ పొడి వేసి దించేసి తాలింపు పెట్టేసుకోవడమే. ఇంకా ఇది ఇప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుందాం. ఇదిగోండి, ఇలా సాంబార్ అయితే పొయ్యి మీద పెట్టుకున్నాం కదా. ఇది లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని మనం మరిగించుకున్నామంటే మనకి మంచి బాగా టేస్ట్ బాగా వస్తుంది. ముక్క కూడా బాగా అన్నీ పడుతుంది అనమాట. ఇది పూర్తిగా మరిగిన తర్వాత మళ్ళీ తాలింపుకి ఇలాగా మనం రెడీ చేసేసుకుందాం. ఇది మరిగేలాగా ఇదిగోండి, మొత్తం ఇలా బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇది పక్కన దించేసుకొని ఇంకా మనమైతే దీనికి తాలింపు పెట్టేసుకుందాం. ఇంకా తాలింపు పెట్టుకోవడం కోసంకి ఇదిగోండి, ఇలా ఒక కళాయి అయితే పెట్టుకున్నాను కదా. ఇందులో 1 tablespoon అంతా ఆయిల్ అయితే వేసుకుందాం. ఫస్ట్ ఇందులో వేసుకోవాల్సింది వెల్లుల్లి రెబ్బలు అనమాట. ఇదిగోండి, ఇన్ని రెబ్బలు అయితే వేసాను. ఈ వెల్లుల్లి రెబ్బలు కాస్త ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులోనికి ఆవాలు 1/2 teaspoon, జీలకర్ర 1/4 teaspoon, మెంతులు 1/4 teaspoon, అలాగే వాము
ఓ పావు టీ స్పూను వేసుకుని తాలింపు పెట్టేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఇందులోకి ఇదిగోండి కొన్ని ఎండుమిర్చి, కాస్త ఫ్రై అయినాక ఇందులోకి కాస్తంత ఇందులో స్పెషల్గా వేయవలసింది కొబ్బరికూరు. మెయిన్ దీనికి ఏంటంటే మంచి టేస్ట్ని ఇచ్చేది కొబ్బరికూర అనమాట. ఒక్క స్పూన్ అంతా కొబ్బరికూర అయితే వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అలాగే ఇదిగోండి పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు కూడా ఇలాగ రేపర్స్లా పలచగా కోసుకొని రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఇది తాలింపు మొత్తం ఫ్రై అయిపోయింది. ఇందులో ఈ పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. పచ్చిమిర్చి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఎక్కువ, వెంటనే ఆనియన్స్, కరివేపాకు కూడా వేసేద్దాం. ఇది తాలింపు పెడుతుంటే అరోమా అయితే మరి మామూలుగా లేదనమాట. అసలు ఇది నేతితో కానీ తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకాని. కానీ మా పాప ఏంటంటే అసలు నెయ్యి వేస్తే కనుక పప్పు అసలు ముట్టుకోదు. సో అందుకని చెప్పి నేను పూర్తిగా నెయ్యి అనేది వేయకుండా ఇలాగా మామూలుగా చేస్తున్నాను. లేకపోతే నేతితో పోపు పెట్టుకుంటే కనుక చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. ఇంకా దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇంకా నేతితో కానీ చేస్తే. ఇది బాగా వేగిపోయింది కదా. ఇంకా ఇప్పుడు చూడండి, ఇది మనం ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి. ఇది మూత తీస్తేనే దీని అరోమా ముక్కుని తాకేస్తుంది అనమాట. చూడండి, ఇది ఎక్కువ వేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ స్టేజ్లో ఉండగానే ఒక్క స్పూన్ అంతా వేసుకుందాం ఇందులో. అలానే కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్టు, కాస్త హింగువ కానీ నచ్చకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. కాకపోతే హింగు వేస్తే ఇంకా మనకి ఆ అరోమా అనేది టేస్ట్, మరి టేస్ట్తో పాటు అరోమా కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు ఇంకా కొబ్బరికూర వేసేద్దాం. కొబ్బరికూర వేసాక మరి ఇంకా ఫ్రై చేయకూడదు, స్టవ్ ఆఫ్ చేసేయడమే. స్టవ్ ఆఫ్ చేసేసాక ఇందాక మనం పప్పు ఉడికించాక కాయగూరలు అన్నీ వేసాం కదా, వేసిన వాటర్ కొంచెం ఉండిపోయింది. ఆ తపేలా కాస్త నిండిపోయింది కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇందులో ఉంచేసాను వేరేగా. అది కూడా ఇందులో వేసేసాను. ఇప్పుడు అది మొత్తం ఇప్పుడు అందులో వేసేసి మనం ఇంకా వడ్డించేసుకోవడమే. వేడి కర్రీతో కానీ లేకపోతే దేంతో, ఇప్పుడు వడియాలతో కానీ దేంతో అయినా, అప్పడాలతో అయినా దేంతో అయినా టేస్ట్ అయితే మరి ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఈ తాలింపు వేసిన వాటర్ని ఇందులో వేసేయడమే. చూడండి, చూస్తేనే నోరు ఊరేటట్టు ఎంత బాగా కనబడుతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే